ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నా వీడియోస్కి లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి అండి. తెలియని విషయాలు నేను డివోషనల్ ద్వారా అందిస్తానండి. ప్రతి ఒక్కటి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో అంటే నాకు తెలిసినవి చెప్తాను. నేను ఎవరి ద్వారానన్నా తెలుసుకొని కూడా చెప్తానండి. ఎవరి ద్వారానంటే పండితుల వాళ్ళ భార్యలు ఉంటారు కదా, నేను డౌట్ అట్లా తీర్చుకుంటానండి. పండితులను అడిగి తెలుసుకుంటాను. ఏదైనా సరే నోట్ చేసుకొని మరీ తెలుసుకుంటానండి. మర్చిపోకుండా నోట్ కూడా చేసుకుంటానండి. నేనైతే నాకు నవరాత్రుల్లో చాలా మటుకు సందేహాలండి. దేని గురించి అంటే ఖడ్గమాల ఎందుకు చదువుకోవాలి, అసలు ఖడ్గమాల చదివితే ప్రయోజనం ఏంటి, నాకు చాలా రోజుల సంది డౌట్ అండి. మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో వింటే తీరిపోతుందండి. ఓకేనా? తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి ఖడ్గమాల గురించి. అయితే అసలు ఖడ్గమాల పారాయణం ఎలా చేయాలి, రోజు చేయాలా, ప్రతిరోజు చేయాలా అని కూడా నాకు డౌట్స్ ఉండేనండి. నేనైతే నోట్ చేసుకొని వచ్చాను. మీకు ఆ నోట్ ఏందో వినిపిస్తానండి. ఖడ్గమాల స్తోత్ర ప్రయోజనాలండి. ఫస్ట్ నేనైతే నోట్ చేసుకున్నాను. ఇది ఖడ్గమాల స్తోత్ర ప్రయోజనాలు ఏంటంటే, స్తోత్రం మన జీవితంలో చదువుకుంటే ఐశ్వర్యం లభిస్తుందంటండి. ఐశ్వర్యం కలిగిస్తుంది. ఖడ్గమాల స్తోత్ర ప్రయోజనాలండి. మొట్టమొదటిగా నాకు ఒక క్వశ్చన్, ఇది ఒక డౌట్ అండి. అసలు ప్రయోజనాలు ఏంటి? ఖడ్గమాల చదవండి చదవండి అని అందరు అంటారు కదా, అసలు ఏంటి ప్రయోజనాలని నేను అడిగానండి. అయితే ఈ స్తోత్రము మన జీవితంలో ఐశ్వర్యాలను కలిగిస్తుందంటండి. స్తోత్ర పఠనం చేస్తే కూడా ఇది భక్తిని ప్రసాదిస్తుందంటండి. మరియు మరణ భయాన్ని కూడా నిర్మూలించగలదంట. ప్రేతాత్మలు భూతాత్మలు అని పట్టిన వారు, గాలి ధూళి పట్టిన వాళ్ళు ఉంటారు కదండి, అవి కూడా దూరం అవుతాయంట అండి ఇది చదువుకుంటే మాత్రము. ఏ ఇంట్లో మనము పారాయణము పిల్లలకు బాగలేకున్నా తల్లి పఠనం చేస్తే కూడా చాలా మంచిదంట అండి. ఈ స్తోత్ర పారాయణము 21 రోజుల పాటు కంటిన్యూగా చదువుకుంటే మాత్రము వాళ్ళకి తిరిగే ఉండదంట అండి. అమ్మవారు ఖడ్గం సమర్పిస్తుందంట మనకి. పట్టుకొని ఖడ్గమాల అంటే ఖడ్గము మనకి సమర్పిస్తుంది అని అన్నాడండి పంతులైతే. ఇంకోటి, ఇది సాధకులకి జీవితంలో మంచి చెడు కూడా తెలుస్తుందంట. చాలామంది మానసికంగా బాధపడుతుంటారు కదండి, గాలి ధూళి తలిగి ఇంకోటి చెడు ప్రయోజనాలు చేసి కూడా చాలామంది నిర్మలంగా అయిపోతారు. ఒక వాడిన పువ్వు ఎలా అయిపోతుందంటే దేనికి పనికి రాకుండా అవుతుంది కదా, అలా పనికి రాకుండా చాలామంది చదువుకొని కూడా ప్రయోజకులు అయినరమ్మా అని చెప్పిండండి పంతులైతే. నేను ఇది రాసుకొని పెట్టుకున్నాను, అందుకే మీకు కూడా చెప్తున్నానండి. అసలు ఖడ్గమాల అంటే ఏంటి అని అడిగానండి నేనైతే. ఖడ్గమాల అంటే ఖడ్గము అంటే దండము మరియు స్తోత్రం. ఇది స్తోత్ర పారాయణమ్మ. అమ్మవారి రూపాలని మనం స్తోత్రం పారాయణం చేయటము. ధ్యానం అంటే ఏంటి అని అడిగానండి. ధ్యానం అంటే మన శరీరాన్ని మనమే పూజించుకొని, మన శరీరాన్ని అంటే మన శరీరమే ఖడ్గమమ్మ, మన శరీరాన్ని మనమే పూజించుకొని మన శరీరాన్ని శ్రీయంత్రంలాగా భావించి ఖడ్గమాల స్తోత్ర పారాయణం పఠించాలి. శరీరాన్ని పూజిస్తామన్నమాట. ఉదాహరణకి సాధారణంగా ఖడ్గమాల లలిత పరమేశ్వరి స్థానంలో ఉన్నట్లు భావించి, ఆమె స్థానంలో ఉన్నట్లు మనం భావించుకొని ఈ స్తోత్ర పఠనం చేయాలంట అండి. ఇది చాలా మందికి డౌట్స్ ఉంటే వినండి, మీకు కూడా డౌట్ క్లియర్ అయిపోతుందండి. నా డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. ఇంకోటి, నవరాత్రుల్లోనే ఎందుకు చదవాలి ఖడ్గమాల అని డౌట్ వచ్చిందండి నాకైతే. పఠించడం చాలా మంచిదమ్మా. ఈ 9 రోజులు కూడా రోజు దేవి సన్నిధిలో ఎక్కువగా అనుభవించినట్లంటండి. అమ్మవారి దగ్గర మనము ఈ పఠనం చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అంట ఈ ఖడ్గమాల స్తోత్రం కూడా. ఇంకోటి, ఒక్కరికి భక్తి దేవి స్తోత్రాన్ని ఆమె మనలోని భక్తిని చూస్తుందంట. స్తోత్ర పఠనం ఎవరు చేస్తున్నారో వాళ్ళకే ఆమె అనుగ్రహిస్తుందంట. మనకి లడ్డూలు పెట్టిందా, పాయసం పెట్టిందా కాదమ్మా. అమ్మవారి స్తోత్ర పఠనం ఎవరైతే మనస్ఫూర్తిగా చేస్తారో వాళ్ళకి కలలో కనిపించి అమ్మ అనుగ్రహిస్తుందమ్మా అని
దర్శనం అయితే ఇస్తుంది. ఇది తప్పకుండా నిజమమ్మ, నాకైతే కలిగింది, మీరు కూడా అనుభవిస్తేనే తెలుస్తుంది అని చెప్పిండండి పంతులు గారు అయితే. అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే. ఈ ఖడ్గమాల రోజు చదువుకోండి, 9 రోజులు కూడా పారాయణం చేయండి, అందరూ బాగుంటారండి. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఖడ్గమాల ఎలా చదవాలో కూడా నేను చూపిస్తానండి. అంకుశిని మహాకామేశ్వరి महावज्रेश्वरी महाभगवालिनी सर्वसिद्धि चक्रस्वामिनी अतिरहस्य योगिनी श्री श्री महापराभट्टारिके सर्वानंदमयी चक्रस्वामिनी परापर रहस्य योगिनी त्रिपुरे त्रिपुरेशी त्रिपुरांबा महात्रिपुरा सुंदरी महामहेश्वरी महामहागाप्ति महामहाशक्ते महामहागुप्ते महामहास्कंदे महामहानंदे महामहाशये महा श्री चक्रनगर सावनाग्नि नमस्ते नमस्ते नमः. ఇలా కుంకుమతో మనము అమ్మవారికి అర్పించాలండి. ఈ కుంకుమను కూడా డైలీ కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇలా ఖడ్గమాల పారాయణం అయితే ప్రతిరోజు కూడా సాయంకాలం మనం పఠనం చేసుకోవాలండి, చాలా మంచిదంట. అమ్మవారు మనకి ఖడ్గం సమర్పిస్తుందంట అండి, ఆమె హృదయం అర్పించినట్లు అన్నమాట మనకి. ఎవరైతే ఈ ఖడ్గమాల చదువుకుంటారో తప్పకుండా అమ్మవారి కరుణాకటాక్షాలు అయితే పొందుతారమ్మా. అమ్మవారి కళలో దర్శనం ఇస్తుంది అని చెప్పారండి పంతులు గారు అయితే. నాకైతే ఈ ఖడ్గమాల గురించి మీకు అందరికీ తెలియాలనే నేను ఈ వీడియో చేసి పెడుతున్నానండి. నా వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను సరిదిద్దుకుంటానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి, నేను పంతులు గారిని అడిగి మా ఓన్ అంటే పీఠాధిపతులని ద్వారా నేను ఇది తెలుసుకున్నానండి. ఆయన పేరు కూడా ఇప్పుడు నేను అనౌన్స్ చెయ్యలేను, ఏమీ అనుకోవద్దు. కానీ నా డౌట్స్ ఏమన్నా, నాకు సందేహాలు ఉంటే మాత్రము నేను కనుక్కుంటానండి తప్పకుండా పీఠాధిపతిని అయితే. అందుకే నేను రాసుకున్నానండి, మర్చిపోతానని. ఖడ్గమాల గురించి కూడా చాలా రోజుల సంది కూడా నాకు డౌట్లు ఉండేనండి. ఈ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి అని అనుకుంటున్నానండి. మీరు కూడా వింటే ఈ వీడియో ఎవరికైనా తెలియకపోతే కూడా ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కైనా ఎవరికైనా కానీ తప్పకుండా ఏ కష్టం వచ్చినా కానీ అమ్మవారికి కాస్త కుంకుమతో మనం ఖడ్గమాల సూత్రం పారాయణం చేస్తే తప్పకుండా మన ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవుతాయి అంటండి. ఇది అనుభవంతో చెప్పారండి చాలామంది, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ నా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటానండి.